సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూన్ నెల 8 సోమవారం, అష్టమి తిథి ఈరోజు పూర్తిగా ఉంది. శతభిష నక్షత్రం ఉదయం 9 గంటల వరకు ఉంది. ఆ తర్వాత పూర్వభద్ర నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ సోమవారం రోజున తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో పాటు మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం కూడా మీకు ఎంతగానో ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల నూతన అవకాశాలు అందుకుంటారు. సంతోషంగా పనిచేస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అధికారుల అభినందనలు అందుకుంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. లాభంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారం కానీ మీకు అనుకూలంగా ఉంది. అన్ని విషయాల్లో కూడా త్రికరణ శుద్ధిగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వ్యయములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో పనిభారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. మానసికమైనటువంటి ఒత్తిడి కూడా గురయ్యే సందర్భాలు కొన్ని కనిపించేటువంటి పరిస్థితి మీకు ఈ వారంలో ఉంది. వ్యయములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. శారీరకపరమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి సోమవారం రోజున ద్వితీయములో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. స్త్రీజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొంటారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. దశమంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, కుటుంబ సౌఖ్యం అందుకునేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది ఈరోజు. దశమంలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. అధికారుల అభినందనలు అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో కుజ సంచారం వల్ల ఖర్చులు పెరిగిపోతున్నాయి. వాహన సమస్యలు అధికమవుతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. ఎర్ర కందులను పేదవారికి దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో శుక్రుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబపరమైన సౌఖ్యాన్ని అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి బాగుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. మంచి గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యయములో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధము, కొంతమంది అధికారుల సహకార లోపం కనిపిస్తుంది. తండ్రితో అభిప్రాయ భేదాలు కూడా అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. విద్యార్థులకు కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. దశమంలో కుజ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రభుత్వం నుంచి కూడా లాభాలు అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. వ్యయములో బుధ సంచారం వల్ల కొంతమంది జన సహకార లోపం కనిపిస్తుంది. వ్యాపారంలో ఇబ్బందులు వచ్చే వాతావరణం ఉంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడం కానీ, నూతన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేటువంటి విషయంలో కానీ మీరు ఆలోచించాల్సి ఉంటుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసర్లు అనగా పెసరపప్పును పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు. ఈ సింహరాశి వారికి సోమవారం రోజున సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో నూతన ఉద్యోగం కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు.
లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు, వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ఆర్థికంగా బలం పుంజుకునే పరిస్థితి కనిపిస్తుంది. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. సమాజంలో చిన్న చిన్న అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తిని దర్శించండి. దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. శనగలను గురువులకు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి సోమవారం రోజున షష్టమములో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మంచి లాభాలు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమములో రాహు సంచారం వల్ల ధైర్యంగా చాలా కార్యక్రమాలు చేస్తారు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు మీకు లాభిస్తాయి. దశములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. త్రికరణ శుద్ధిగా పనిచేసి మంచి ఫలితాలు అందుకుంటారు. లాభములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి వెంటాడుతుంది. ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి సోమవారం రోజున షష్టమములో శని సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తవుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యవసాయదారులకు మంచి లాభాలు ఉంటాయి. భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. జన సంబంధాలు పెరుగుతాయి. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. పంచమంలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు కనిపిస్తున్నాయి. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయడం వల్ల అశాంతికి గురయ్యే సంఘటనలు కొన్ని జరుగుతాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి సోమవారం రోజున షష్టమములో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు. అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా వ్యాపారపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడం కానీ, ఉన్న వ్యాపారాన్ని విస్తరించడం కానీ, ఆర్థికంగా బలపడడం కానీ మీకు ఈరోజు జరుగుతుంది. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు, ఉన్నత చదువులకి అవకాశం ఉంది. చతుర్థంలో చంద్ర సంచారం వల్ల తల్లితో మనస్పర్ధలు కానీ, అశాంతికి గురి అయ్యేటువంటి సంఘటనలు కానీ జరుగుతాయి. తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు ఇబ్బందులు రాకుండా, అనగా మనస్పర్ధలు రాకుండా, అభిప్రాయ భేదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. లలితాదేవిని సందర్శించండి. బియ్యం కానీ, పాలు కానీ ఈరోజు మీరు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారికి సోమవారం రోజున తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు బాగుంటాయి. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. అనుకోకుండా నూతన అవకాశాన్ని అందుకుంటారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారంతో పాటు విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి సహకారం కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో రాణిస్తారు. ఆర్థికంగా బలపడతారు. సప్తమంలో శుక్ర సంచారం వల్ల పోటీ పరీక్షల్లో స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పనిభారం అధికమవుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి సోమవారం రోజున తృతీయములో శని సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యవసాయదారులకు, కూలీలకు మంచి లాభాలు వస్తాయి. షష్టమములో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. జన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి.
అష్టమములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలువలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి ఈ సోమవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. అతి సునాయాసంగా పోటీ ప్రపంచంలో విజయం సాధించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. తృతీయంలో కుజ సంచారం ఉంది. జన సహకారము, భగవంతుని ఆశస్సులు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. ముఖ్యంగా స్త్రీలతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థంలో రవి సంచారం వల్ల జనాలతో మనస్పర్ధలు, జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు, తండ్రితో కానీ ప్రభుత్వ అధికారులతో కానీ ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. ఎరుపు రంగు వసధరణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి సోమవారం రోజున తృతీయ భావంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి. శ్రీ సూక్తం పారాయణం చేయండి. మినుములను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకున్నటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.